హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే శ్రీ 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 సర్వమంగళాదేవి సంబరం అనమాట. ఆ అమ్మవారు బాలసీమ గ్రామం ఉర్లాము నర్సనపేట మండలం అక్కడ వెలిసి ఉన్నారనమాట. అయితే డబ్బీర్ వారి వంశస్థులు ఈ అమ్మవారిని బాగా కొలుస్తారనమాట. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో అమ్మవారు పేరెంటాలుగా పుట్టిందంట. అలాగా ఆ పేరెంటాలు పూజ చేస్తూ చేస్తూ అలాగా సర్వమంగళాదేవిగా మారిపోయారు అని చెప్తారనమాట. అక్కడ చాలా విశేషంగా పూజ చేస్తారు మామూలుగా అయితే ప్రతి సంవత్సరం అది ఆ రోజు ఈ శ్రీరామనవమి రోజే పూజ చేస్తారు. కానీ 3 ఏళ్ళకి ఒకసారి కానీ 2 ఏళ్ళకి ఒకసారి కానీ ఆ పూజ అనేది పెద్ద ఉత్సవం అనేది జరుపుతారనమాట. అక్కడ ఆ ఉత్సవం ఎలా జరుపుతారో ఏమిటో. అయితే ఈ సంవత్సరం ఉత్సవం లేదు, గత సంవత్సరం ఉత్సవం జరిగింది. అయితే ఈ సంవత్సరం తాలూకా ఆ వీడియోలు, గత సంవత్సరం జరిగిన ఉత్సవం తాలూకా వీడియోలు 2 మీకైతే చూపిద్దాం అనుకున్నాను. దానికోసం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత పెద్ద డేక్సాలో చలివిడి ఎలాగా బెల్లము వరిపిండి వేసి ఎలా దంచుతున్నారో చూడండి. ఇది ఏమిటంటే మొత్తం మామూలుగా మనం కలిపితే సరిపోదు కదా ఇంతమంది జనానికి, కాబట్టి ఇలాగా ఏకంగా ఒక దగ్గర వేసేసి దంచడమే అనమాట. దంచేసి అలాగని ప్రసాదం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ప్రసాదం పంచడం ఇక్కడ విశేషం అనమాట. ఎంతమంది వచ్చినా ఆ ప్రసాదం అనేది ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇది గత సంవత్సరం ఉత్సవం తాలూకా వీడియోలు అనమాట. అయితే ఏంటి అంటే ఇక్కడ వేల సంఖ్యలో జనాలు వస్తారు. అలాగే మొత్తం 32 మేకలు పడ్డాయన్నమాట ఇక్కడ. అయితే అలానే భోజనాలు ఈ వేల సంఖ్యలో పెడతారన్నమాట. దాదాపు 5-6 వేల మందికి భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. రాత్రి అయ్యేసరికి మధ్యాహ్నం కూడా సాత్వికమైన భోజనం పెడతారన్నమాట ఇక్కడ. అయితే ఈ మొక్కుకుని ఇక్కడ మళ్ళీ సంవత్సరం
అంటే మళ్ళీ పూజ పూర్తి చేసేసరికి మేము వస్తాం తల్లి, మేము ఇలా ఆ మొక్కు తీర్చుకుంటాము అనుకొని మొక్కుకుంటే కనుక కంపల్సరీ అక్కడ జరుగుతుందంట. ఎంతోమందికి అలా జరగడం వల్ల అందరూ చాలా వరకు వస్తారు ఇక్కడికి. అయితే విశేషంగా కుంకుమ పూజలు జరుగుతాయన్నమాట. ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రాలతో కుంకుమ పూజ అయితే చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ. చాలా బాగుంటుంది. అయితే ఒకసారి కనుక వచ్చారంటే గొప్ప టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. అలా కంటిన్యూగా ప్రతి పూజకి రావాలి అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ యాత్రలాగే జరుగుతుంది ఏకంగానే. అది ఒకసారి అంటే మేము రావడం అయితే 3వ సారి అనమాట. ఇది గత సంవత్సరం ఉత్సవం తాలూకా వీడియోలు అనమాట. అయితే ఏంటి అంటే ఇక్కడ వేల సంఖ్యలో జనాలు వస్తారు. అవన్నీ కింద పెట్టేయండి అమ్మా, కింద పెట్టేయండి. దీపాలంతా కింద పెడితే మంచిది. అమ్మా కొంచెం దీపం పెట్టమ్మా, దీపం ఆరి కొండెక్కినట్టుగా ఉంది. తొడకూడదమ్మా, దేవుడు బొట్లు ఉన్నాయి కదా, అలా ఉన్నయండి, అలా ఉన్నయండి. అలా మీద వేసేయండి. అదే బయట కొన్నారా? లేదు సార్. ఎంత కొన్నారు?
చూడండి, ఇది రామాలయం అనమాట. ఈ రామాలయం కూడా అక్కడే బాలసీమలోనే, ఆ గ్రామంలోనే. అంటే ఇప్పుడు మీ సర్వమంగళాదేవి పూజ ఎక్కడైతే జరుగుతుందో ఆ మందిరం వెనకాతలే అనమాట ఈ రామ మందిరం అనేది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, భద్రాచలంలో శ్రీరాముల వారు ఎంత సైజులో విగ్రహాలుగా వెలిసి ఉన్నారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటారనమాట. అయితే ఇది ఎంత విశేషం అంటే, అక్కడ స్వామివారికి ఎలా అయితే విశేష పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుపుతారంట. అయితే ఇక్కడ శ్రీరామనవమికి ఉత్సవాలు 5 రోజులు చేస్తారంట ఇక్కడ. ఆ 5 రోజులు చాలా బాగా చేస్తారంట. మేము గత సంవత్సరం అక్కడ ఈ ఉత్సవానికి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారిని దర్శించుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దర్శించుకున్నాము. అయితే మేమే కాకుండా జనులందరూ ఇది దర్శించుకోవాలనే ఒక దీంతో ఆ ఆలయాన్ని కూడా మీకు చూపిద్దాం అనుకొని తెచ్చాను. ఇగోండి, ఐరావతాలతో సహా అన్నీ ఎంత బాగా అంటే